కృష్ణుడి అల్లరి భాగం 5 గోకులంలో కృష్ణుడు తన అల్లరి పనులతో అందరినీ ఆనందపరిచేవాడు. అతని చిలిపి చేష్టలు చూసి యశోదమ్మ మురిసిపోయేది. ఒకరోజు కృష్ణుడు తన అన్న బలరాముడితో కలిసి వెన్న దొంగిలించడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాడు. యశోదమ్మ నదికి నీటికోసం వెళ్లగానే అదే సరైన సమయమని కృష్ణుడు బలరాముడు మెల్లగా వంటగదిలోకి దూరారు. అక్కడ ఉట్టిమీద వేలాడుతున్న వెన్నకుండలను చూసి వారి నోళ్లు ఊరాయి. ఉట్టి అందకపోవడంతో కృష్ణుడికి ఒక ఉపాయం తట్టింది. తన చేతిలోని వేణువుతో వెన్నకుండకు ఒక చిన్న రంధ్రం చేశాడు. అంతే, వెన్నధారగా కిందకు కారడం మొదలైంది. కృష్ణుడు బలరాముడు ఆ వెన్నను దోసిళ్లతో పట్టుకుని ఆవురావురుమంటూ తినడం మొదలుపెట్టారు. వారి ముఖాల నిండా బట్టల నిండా వెన్న అంటుకుని చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్నారు. ఇంతలో వారి స్నేహితులైన గోపబాలురు కూడా అక్కడికి చేరారు. కృష్ణుడు వారందరికీ కూడా వెన్నను పంచాడు. వంటగది అంతా పిల్లల నవ్వులతో కేరింతలతో నిండిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన యశోద వంటగదిలో దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. అంతా చిందరవందరగా ఉంది. వెన్నతో ఉన్న కృష్ణుణ్ణి చూసి కృష్ణా అని కోపంగా పిలిచింది. యశోదను చూడగానే కృష్ణుడు అమాయకంగా ముఖం పెట్టాడు. అమ్మా, నేను వెన్న తినలేదు, కావాలంటే చూడు, నా నోట్లో మన్నుంది అంటూ నోరు తెరిచి చూపించాడు. యశోద కృష్ణుడి చిన్న నోటిలోకి చూసి నిశ్చేష్టురాలైంది. ఆ చిన్న నోటిలో ఆమెకు 14 భువనాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, సమస్త విశ్వం కనిపించింది. తన కొడుకు సామాన్యుడు కాదని సాక్షాత్తు ఆ భగవంతుడే అని యశోద గ్రహించింది. ఆమె కళ్లలో ఆనందభాష్పాలు నిండాయి. ఆమె కృష్ణుడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడింది. మరుక్షణమే కృష్ణుడు మళ్లీ మామూలు బాలుడిలా మారిపోయి యశోదమ్మ ఒడిలో ఆడుకున్నాడు. గోకులంలో కృష్ణుడి లీలలు, అతని అల్లరి పనులు అందరికీ ఆనందాన్ని పంచుతూనే ఉన్నాయి.